హాయ్ ఫ్రెండ్స్, సినిమాకి వచ్చినాం. నాతో పాటు ధనుష్, సింధి, అక్షయ వచ్చినాం ఫ్రెండ్స్. సినిమా ఎట్లుందో చూద్దాం. అవ్వ రిపోర్ట్ ఇస్తుంది ఈరోజు సినిమా ఎట్లుందని. నువ్వే ఈగో కూడా సంపెత్తా చూసాం ఫ్రెండ్స్. సినిమా బాగుంది ఫ్రెండ్స్. అవ్వ వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నాడు అక్కడ, చచ్చిపోతాడు. కాకపోతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే లోపల అవ్వ వాళ్ళ హస్బెండ్, అందుకే అవ్వ కొంచెం డల్గా ఉంటుంది ఎప్పుడు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, మళ్ళీ చెప్తా ఫ్రెండ్స్ రివ్యూ. సినిమాలో లాస్ట్ పాట పెట్టింది 100 రూపాయలు, అది కూడా ఇంక్లూడెడ్. అది కూడా చూడాలా, చూడుకోండి రాదు కానీ లాస్ట్ వరకు చూసింది కూడా నేనే. పాట బాగుంటుంది, వీళ్ళిద్దరు రాలేదు ఫ్రెండ్స్. నేను ధనుష్ గారు చూసాను. ధనుష్ బొరాన్. సో మూవీ పేరు సో ఓకే, రైట్ సైడ్ ఎందుకంటే వస్తున్నాం. సో ఓకే, లెట్స్ గో. బెంగళూరు వర్సెస్ చెన్నై మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొంచెంసేపట్లో మనం చూద్దాం. మనం రికార్డ్ చేయలేము ఎందుకంటే స్టార్ అవుట్ స్ట్రైక్ వేస్తాడు. లాస్ట్ మ్యాచ్ కాలనే జరిగింది, ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్కి. సో ఓకే, చూద్దాం ఎవరు గెలుస్తారో. సీటా గ్యాంగ్ ఆఫ్టర్ సీయింగ్ టిమ్ డేవిడ్ బ్యాటింగ్. ఏం బాయ్ 250. యార్ దొరికినా అంట మళ్ళీ. మ్యాచ్ అయిపోయింది, ఆబ్వియస్లీ మనం గెలిచాం. సిఎస్కే ఫ్యాన్ నాకు లైట్ ఇస్తుంది. సో ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో వస్తాను. ఫ్రెండ్స్ నన్ను వదిలేసి రెస్టారెంట్ పోతుందంట. నేను ఎప్పుడు పోయినా? నువ్వు ఇప్పుడెప్పుడు పోయినావు? పోతుంది ఫ్రెండ్స్. నేను అమ్మ ఇంట్లో సాంబార్ తింటాను. సాంబార్ విత్ వడియాలు. ఏదైతే జడ వేసుకుంటున్నా. ఫ్రెండ్స్ అప్పుడే ఫోన్ చేసింది, ఏమి ఇప్పుడు స్నానం పోయి వచ్చింది. టైం 1 గంట. ఎందుకు ఇప్పుడు స్నానం చేసిన అంటే, నేను పొద్దున్నే స్నానం చేసిన అంటే ఈ ఎండకి మళ్ళీ చెమటలు వస్తాయి కాబట్టి ఇప్పుడు చేసినామంటే ఇంక ఎండ తగ్గుతా వస్తుంది. కానీ నువ్వేమన్నా చేసుకో, డబ్బులు అయిపోయినాయని ఫోన్ చేసి అమ్మాయి ఏదో నేను ఏం జాగ్రత్త. లేవు నాతో. నేనా చెప్పలే. మొన్న సినిమాకి పోయినప్పుడు అమ్మమ్మ 500 ఇచ్చింది. నన్ను అడగద్దు, నేను 1 రూపాయి. బాయ్. మా ఇంటి మామిడికాయలు ఫ్రెండ్స్. రేపు అమ్మమ్మ ఊరిగా వేస్తుంది. పొద్దున్న 5 గంటలకి వచ్చి పీకల్లంట కాయలు. పీకుదాం. దొంగ ముఖం దక్షిణ వీడియో తెచ్చాడు. కాయలు అయితే బాగా వచ్చినాయి. ఇదైతే పొంగైపోయింది డెబ్బకి, బరువుకి. ఆడున్నాయి, ఈడున్నాయి, మొత్తం ఉన్నాయి. బయట సైడ్ ఇంకా ఎక్కువ ఉన్నాయి మామిడికాయలు. మా బయట సైడ్ కూడా ఉన్నాయి ఎక్కువ. సరే మా పైసా బాయ్. ఉసిరికాయలు ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర. సో వెల్కమ్ బ్యాక్ ఇంటూ ద సేమ్ వ్లాగ్ అగైన్ అండ్ అగైన్. గత 3 రోజుల నుంచి ఏమో నడుస్తానే ఉంది. ఇది 3 రోజులు అయిందో 4 రోజులు అయిందో కూడా తెలియదు నాకు, ఎందుకంటే మధ్యలో ఒక రోజు నేను తీయలేదు. ఫస్ట్ డే ఏమో 2 నిమిషాలు వచ్చింది ఫుటేజ్, ఎక్కువ లేదని చెప్పి నేను పోస్ట్ పోన్ చేసిన నెక్స్ట్ డేకి. పిక్నిక్ బ్రో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీన్ని మళ్ళీ షార్ట్స్లోకి అప్లోడ్ చేసి దీన్ని వీడియోలో కూడా పెడతా. వాచ్ టైం టెక్నిక్.
అమ్మ వాళ్ళు వస్తున్నారు. నిన్న చూపించినట్టు మామిడికాయ ఊరికే పెట్టడానికి నేను కూడా పోతున్నా. నేనేం పెద్ద వీటికి పీకను యాక్చువల్గా. అంటే పడుకుందామని నిద్రలో పోయే లోపల అమ్మమ్మ ఫోన్ చేసింది పెడదామని అని. వీడియో తీద్దామన్న మోటివేషన్ పెట్టుకొని నిద్ర లేచిన నేను. హ్యాట్స్ ఆఫ్ టు మై డెడికేషన్. ఇప్పుడు పోతా మా ఇంటికి. అమ్మ వాళ్ళ బండిలో వస్తున్నారు. ముగ్గురు మా స్కూటీలో పోతే చచ్చిపోతారేమో స్కూటీ అని భయం వేసి నడుచుకుంటూ పోతున్నా. నేను అక్షయ తింటున్నాను గైస్ బిస్కెట్ ప్యాకెట్. మా ఎంప్లాయీస్ చాలా బాగా పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం వేస్తానమ్మా. సర్లే కానీ ఇదేమి ముందు ఇది కారం ముక్కలోకి పోతాను నేను పోతాను. తీసాను షార్ట్స్ తీద్దాం అట్లా. ఒకటిన్నర కేజీ ఆవాల పిండి, ఏయ్ 1.5 కేజీ కారం పొడి, ఏయ్ 100 గ్రాము మెంతె పొడి, 1 డబ్బా ఇంగు, 5-6 స్పూను పసుపు, సరే. 1.5. మా ఫ్యాక్టరీకి ఓనరు వీళ్ళంతా పనులే బయట కూడా. ఇంగ్రీడియంట్స్ కూడా మనం రెడీ చేసి పెట్టేసి ఇంకోటి. దాని తర్వాత ఇంకో బ్యాచ్ ఆడబడింది. ఏం వెరైటీ? బెల్లం వేస్తాను. బెల్లమా? నైస్. చపాతీకి, రోటీకి అన్నిటికి బాగుంటుంది తింటే. ఊరగాయ టిఫిన్కి, దోశలకి, ఉప్మాకి, చపాతీ, పూరి తీయది ఉప్మాకి తీయగా ఉంటుంది. ముక్కలు కూడా వేయి. మళ్ళీ అది ఉంది కదా, అది కొంచెం వేయి అంతే కదా. సాక్ 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 ఇదికే దీనికే ఎక్కువ కావాలా, అంత ఎక్కువ అవసరం లేదు. అందు కొంచెం దీనిలో అది వేస్తుంది సాక దాంట్లోకి. ఇంకా ఇంగు ఉంది కదా, అందుకోసం చెప్తుంది. నాకు కూడా తెలుసు. దీంట్లోకి ఎక్కువ వేసాం నూనె. దీంట్లో అది ఉంది కదా, ఇంకా నూనె ఏమి ఉందిలే, ఇది పడల్లా అంతే. ఎండలేని పని తలపైన వేసుకున్న అక్షయ
అయిపోవడం ఊరగాయ చేయడం అయిపోయినా మేము అంతే. 3-4 రోజుల నుంచి తీస్తున్న వీడియో ఇదే వీడియో. ఎందుకు తీస్తానని అర్థం కాకున్నట్లు కొన్ని క్లిప్పులు తీసి డిలీట్ చేస్తాను. నైస్ కాబట్టి ఏదో పట్టింది. అట్లా బయటికన్నా పోయి బయట తిరిగి వ్లాగ్ చేయొచ్చు కదా ఇంట్లో. ఇప్పుడు ఫుడ్ బ్లాగ్ చేస్తా సాక్షి నీకు పంపిస్తా తీసి నన్ను పిలుచుకోబోతా అని చెప్పిన. యాడికి? తినేకి. సర్లే పోదాంపా. ఇప్పుడు నీ సావు నువ్వు సావు అయితే. ఓకే, ఇంకైతే నెక్స్ట్ షార్ట్ వీడియో పెడదాం అక్షత ఫుడ్ వీడియో. బాయ్.